నా పేరు కార్తిక్, స్టేట్ జనరల్ సెక్రటరీని. వృక్షో రక్షిత రక్షిత అన్నారు. ఆ వృక్షాన్ని రక్షించే వాళ్ళు మాకు రక్షణ లేకుండా పోయింది. మాకు కోరేది ఒకటే, మేము రక్షణ కోరుకుంటున్నాం. అడవిలు కాపాడాలన్నా మేమే, అడవిలో జంతువులు బాగుండాలన్నా మేమే, ఏనుగులు కాపాడాలన్నా మేమే. అన్ని కాపాడే వాడికి చర్యలు తీసుకున్నారు, కానీ దాన్ని కాపాడే మాకు మాత్రం భద్రత లేకుండా పోతుంది. మా భద్రత ఏమీ లేదు. మాకు నెల నెల జీతం, ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం శాలరీ, ఉద్యోగ భద్రత. మాకు ఏదైనా అయితే మా భార్య బిడ్డలు రోడ్డు మీద పడకుండా ఉండేదానికి ఉద్యోగ భద్రత. అడవుల్ని సంరక్షించేదంటే 24 గంటలు పని చేస్తున్నాం కదా, మమ్మల్ని గుర్తించారా? మీకు కనబడట్లేదా? మేము అంటున్నా, మా ఆవేదన అర్థం చేసుకోరా? 3 నెలలకి 4 నెలలకి శాలరీ ఇస్తే ఎట్ట బతకాలి? మేము నెల నెల శాలరీ ఇవ్వకుండా ఏం చేయాలా? సంవత్సరానికి 30 మందిని కోల్పోయిన వాళ్ళకి ఏం చేస్తున్నాం? అందరూ రోడ్డు మీద పడుతున్నారు. ఆ రోడ్డు మీద పడకుండా మాకు ఉద్యోగ భద్రత ఇస్తే ఆ అడవులు కాపాడేదనుకుంటాం. అడవులు కాపాడే వాళ్ళు మమ్మల్ని మాత్రం ఎవరు పట్టించుకోరు. అడవులు మాత్రం చేయండి అని ఫండ్ రిలీజ్ చేస్తారు, కానీ ఇక్కడ అడవులు బతికే వాళ్ళు జనాలకు వాళ్ళు ఏది జరిగినా అన్నీ రెస్పాండ్ అవుతున్నారు. కానీ అడవిలో పనిచేసే వాళ్ళకి మాత్రం ఎందుకంత చులకనా? మేము అడవి బిడ్డలైనా అంత మాత్రం ఉండవచ్చు, ఎంత మాత్రం అయినా కూడా మాకు రక్షణ లేకుండా ఎండిపోతుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో గౌరవం ఉంది, ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు అంత చులకన? ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా చులకనగా చూస్తారు. శాలరీ అడిగితే ఒక చులకన, ఎక్కువ మాట్లాడితే డ్రైవర్ని మార్చేయడం, తీసేయడం, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకోవడం. ఎక్కువ 24 గంటలు పని చేయాలి, కానీ శాలరీ మాత్రం అడగకూడదు. ఇది ఎక్కడ న్యాయం? ఏమి న్యాయం? ఇది ఎక్కడ న్యాయం? మాకు న్యాయం కావాలంటే ఒకటే, మాకు నెల నెల జీతం కావాలా, ఉద్యోగ భద్రత కావాలి. మేము అది తప్ప మేము ఇంకేం అడగట్లేదు. మాకు దయచేసి కోరుకునేది అదే. మాకు దయచేసి భద్రత కల్పించండి. మాకు 20 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద దీంట్లో 30 ఏళ్ళు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తించి, సీనియర్ని గుర్తించి కొంచెం గౌరవించి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళ ఇంటికి భరోసా ఇవ్వాల్సిందిగా కోరుకున్నాం గవర్నమెంట్ తరఫున. అందరికీ నమస్తే అండి. నా పేరు రాజు. నేను ఏపీ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవుట్సోర్స్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. మాకు జీతాలు ప్రతి నెల జమ కావట్లేదండి. ప్రతిసారి కూడా 3 నెలలకి 4 నెలలు జీతాలు ఆగుతుంటే మళ్ళీ రోడ్లు ఎక్కుతుంటే అప్పటికప్పుడు మా ఆఫీసర్లు ఇలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అప్పుడు జీతాలు వేస్తున్నారు తప్ప ప్రతి నెల కూడా జీతాలు ఇవ్వట్లేదండి. ఈ విధంగా చాలాసార్లు మేము ఇబ్బందులు తెలియజేసామండి, కానీ ఏ రోజు కూడా మాకు ప్రతి నెల జీతం వచ్చే విధంగా చర్యలు తీసుకోలేదండి. మాకు ఈసారి మాత్రం ప్రతి నెల కూడా మాకు జీతాలు పడిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ జీతాలు పడితే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడానికి మా హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కల్లా రావడం జరిగింది. ఈరోజు మాకు ప్రతి నెల జీతాలు 1వ తారీఖు జమ అవ్వడం, అలాగే విధంగా ప్రతి సంవత్సరం కూడా జీతాలు పెరిగే విధంగా మాకు స్టేట్ స్టాండర్డ్ రేట్స్ ఎస్ఎస్ఆర్ ప్రకారం జీతాలు ఇవ్వాలని కోరుతున్నామండి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే సంజీవని పథకం, ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా మాకు వర్తింపు చేయమని కోరుతున్నామండి. అదేవిధంగా గవర్నమెంట్ వెహికల్స్ అన్ని వెహికల్స్ కూడా ఇన్సూరెన్స్లు లేవండి, వాటికి కూడా ఇన్సూరెన్స్లు చేయించమని కోరుతున్నామండి. అదేవిధంగా రికార్డులు లేని బండ్లు రోడ్ల మీద తిప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామండి. జీతాలు 4 నెలలు పెండింగ్ ఉన్నాయంటే కొన్ని చోట్ల పడ్డాయని, కొన్ని చోట్ల పడలేదండి. 2000 మంది దాకా ఉన్నామండి అవుట్ సోర్సింగ్. అందరికీ కాదండి, కొన్ని చోట్ల ఉద్యోగ భద్రత అనేది లేదండి. ఎన్ని సంవత్సరాలు చేసిన ఇందులో దగ్గర 10, 15, 20, 25 సంవత్సరాలు పైనుంచి పని ఉన్నారండి. ఇందులో డ్రైవర్లు ఉన్నారు, డిఈఓలు ఉన్నారు, బేస్ క్యాంప్ హెల్పర్స్ ఉన్నారు, ప్రొడక్షన్ హెల్పర్స్ ఉన్నారు, చెక్ పోస్ట్ హెల్పర్స్ ఉన్నారు, యానిమల్ ట్రాకర్స్ ఉన్నారు, ఎలిఫెంట్ ట్రాకర్స్ ఉన్నారండి. ఇలా రకరకాల కేటగిరీల్లో పనిచేస్తున్నామండి. కాకపోతే ఇక్కడ జీతం కూడా డ్రైవర్లకి, డిఈఓలకి 16,100 జీతం ఇస్తున్నారు, చెక్ పోస్ట్ హెల్పర్లకి, ప్రొడక్షన్ హెల్పర్లకి 10,100 ఇస్తున్నారండి. ఇది జీవో నెంబర్ 7 ప్రకారం ఇస్తున్నారండి. మాకు ఈ జీవోలు కాకుండా స్టేట్ ఎస్ఎస్ఆర్ ప్రకారం జీతాలు ఇవ్వమని కోరుతున్నామండి.